వెల్కమ్ టు రాజనీతి. ప్రభుత్వంలో పార్టీలో అప్రతిహతంగా సాగుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధిపత్యానికి 6 నెలల క్రితం తొలిసారిగా నెల్లూరు జిల్లా నాయకులు గండి కొట్టారు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా గళమెత్తిన వాళ్ళ మీద కేసులు పెడుతూ విపక్ష నేతలను భయభ్రాంతులు చేస్తున్న సమయంలో నెల్లూరు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సొంత పార్టీలో తిరుగుబాటు జెండా ఎగరేశారు. జగన్ ధోరణిపై తిరగబడ్డారు. వైసీపీలో తిరుగుబాటు నెల్లూరు జిల్లా నుంచే మొదలైంది. ఒకప్పటి కంచుకోటగా వైసీపీకి కడప తర్వాత అంత పట్టున్న జిల్లాగా పేరొందిన నెల్లూరు కోటకు బీటలు వారుతున్నాయి. ఇప్పుడు ఎన్నికలు జరిగితే సర్వేపల్లి వంటి 1-2 సీట్లు మినహా ఎక్కడా కూడా వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పలేని దుస్థితి ఏర్పడింది. దీనికి అంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి ఏకపక్ష వైఖరే. ఆ వైఖరినే నిరసిస్తూ 3 ఎమ్మెల్యేలు బయటపడ్డారు. ఇప్పుడు మరికొంతమంది నేతలు ఆ పార్టీ నుంచి బయటపడేందుకు సిద్ధమవుతున్నారు. రాజనీతికి అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం నెల్లూరు జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 2-3 రోజుల్లో ఆయన తెలుగుదేశం అధినేత చంద్రబాబును కలవబోతున్నారు. వేమిరెడ్డిని జగన్మోహన్ రెడ్డి నెల్లూరు నుంచి లోక్సభకు పోటీ చేయించే ఆలోచనలో ఉన్నారు. అదే విషయాన్ని ఆయనతో చెప్పారు. కానీ నెల్లూరు లోక్సభ పరిధిలో 3 ఇన్ఛార్జీలను మార్చాలని వేమిరెడ్డి కోరారు. ఈ 3లో ఒకరు మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అయితే, కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, ఉదయగిరి ఇన్ఛార్జ్ మేకపాటి రాజారెడ్డి మిగతా 2. ఈ 3లో అనిల్ కుమార్ యాదవ్ మీద నెల్లూరు జిల్లా రెడ్డి ప్రముఖులంతా అసంతృప్తితో ఉన్నారు. ఆయన ఒంటెద్దు పోకడలకు విసిగిపోయి ఈసారి తగిన పాఠం చెప్పాలని నిర్ణయించుకున్నారు. నియోజకవర్గంలో వ్యతిరేకత బాగా ఉండటంతో ఇక్కడ అనిల్ని మార్చమని వేమిరెడ్డి అడిగారు. అలాగే కావలి ఎమ్మెల్యే మీద విపరీతమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి, ఆయన బాగా బ్యాడ్ అయ్యారు కాబట్టి ఆయన కూడా మార్చమని అడిగారు. ఉదయగిరిలో మేకపాటి రాజారెడ్డి ఇటీవల ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. ఆయనకు నియోజకవర్గం మీద పట్టు లేదు కాబట్టి ఈ 3ని మారిస్తే ఎంపీగా పోటీ చేసినా గెలవడానికి అవకాశాలు ఉంటాయని వేమిరెడ్డి జగన్కి స్పష్టం చేశారు. అయితే ఉదయగిరి వరకు మార్చడానికి ఒప్పుకున్న జగన్మోహన్ రెడ్డి మిగతా 2ని మార్చడానికి ఇష్టపడలేదు. అనిల్ కుమార్ జగన్కు బాగా సన్నిహితుడు. 3లో ఒక్కరినే మారుస్తానని చెప్పడంతో వేమిరెడ్డి అసంతృప్తికి గురవడంతో పాటు లోక్సభకు పోటీ చేసేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును కలవబోతున్నారన్న వార్తలు వస్తున్నాయి. అసలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 2019కి ముందే తెలుగుదేశం పార్టీలో చేరాల్సి ఉంది. అయితే అప్పుడు అనుకోని పరిణామాల వల్ల ఆయన వైసీపీలో చేరారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్వస్థలం కావలి నియోజకవర్గంలో ఉంది. చిన్న కాంట్రాక్టర్గా తన వ్యాపార ప్రస్థానాన్ని మొదలుపెట్టిన వేమిరెడ్డి అంచెలంచెలుగా ఎదుగుతూ బిజినెస్ ఎంపైర్ క్రియేట్ చేశారు. గ్లోబల్ కాంట్రాక్టర్గా ఎదిగారు. విదేశాల్లో బొగ్గు గనులు, పవర్ ప్లాంట్లతో వేల కోట్లు సంపాదించారని చెప్తూ ఉంటారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారితో ఈయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మిగతా కాంట్రాక్టర్లా కాకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలో సేవాగుణం కూడా ఉంది. నెల్లూరు జిల్లాలో వందలాది గ్రామాల్లో ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేసి ఫ్లోరైడ్ సమస్య నుంచి ప్రజలను కాపాడారు. పేద పిల్లల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక స్కూల్ కూడా నడుపుతున్నారు. ఇందులో ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది. రాజకీయాల్లో ప్రవేశించాలన్న కోరికతో ఆయన 2014 ఎన్నికలకు ముందు వైసీపీకి మద్దతు ఇచ్చారు. ఎన్నికల ఫండ్ కూడా ఇచ్చారు. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన టీడీపీలో చేరాలనుకున్నారు. చంద్రబాబుతో అన్నీ మాట్లాడుకున్నాక చివరి నిమిషంలో ఆయన చేరిక రద్దయింది. అప్పట్లో మంత్రిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అడ్డుపుల్ల వేయటం వల్లనే ఈయన చేరిక ఆగిపోయిందంటారు. ఆర్థికంగా బలవంతుడైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలోకి వస్తే తనను డామినేట్ చేస్తాడనే భయంతోనే చంద్రమోహన్ రెడ్డి అడ్డుకున్నారని స్థానిక తెలుగుదేశం నేతలు చెప్తూ ఉంటారు. ఈ అడ్డుకోవడంతో హర్ట్ అయిన వేమిరెడ్డి ఆ తర్వాత వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి భారీ ఫండ్ ఇచ్చారు. 100 కోట్లలోనే ఇచ్చారంటారు. జగన్ గెలిచాక ఆయన రాజ్యసభకు పంపించారు. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవి కూడా ఈయనకే ఇచ్చారు. వైసీపీలో ఉన్నప్పటికీ ఆయన రాజకీయంగా పెద్ద మనిషిలాగానే వ్యవహరిస్తారు. ఇతర వైసీపీ నేతల్లాగా చిల్లరగా వ్యవహరించరు. వివాదరహితుడు. అందరితోనూ సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఎంపీగా పోటీ చేయమనడంతో 3 చోట్ల అభ్యర్థులను మార్చమన్నాడు. కానీ జగన్ అందుకు ససేమిరా అనడంతో హర్ట్ అయిన వేమిరెడ్డి చంద్రబాబుతో అపాయింట్మెంట్ అడిగినట్టు తెలుస్తూ ఉంది. ఇక నెల్లూరు జిల్లాలోనే మరో నేత ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి. ఈయనకు వేమిరెడ్డికి ఉన్నంత మంచి పేరు లేదు, కానీ ఈయన కూడా తెలుగుదేశంతో టచ్లోకి వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. 2019 ఎన్నికల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ బీఫార్మ్ ఇచ్చాక ప్లేట్ ఫిరాయించారు.
ప్రభుత్వం నుంచి తనకు రావాల్సిన బిల్లులన్నీ క్లియర్ చేయించుకున్నాక వైసీపీలోకి ఫిరాయించాడు. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం వైపు చూస్తున్నప్పటికీ గతంలో చేసిన మోసాన్ని దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం అధిష్టానం ఈయన మీద ఆసక్తి చూపట్లేదని సమాచారం అందుతోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహేదర్ రెడ్డి కూడా త్వరలో టీడీపీలో చేరతారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని సీనియర్ శాసనసభ్యుల్లో మహేదర్ రెడ్డి ఒకరు. ఉమ్మడి రాష్ట్రంలో ఈయన మంత్రిగా పనిచేశారు. 2014 తర్వాత వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో కందుకూరు నుంచి గెలుపొందారు. ఈ 5 ఏళ్లలో ఎలాంటి వివాదాల జోలికి వెళ్ళలేదు ఈయన. తెలుగుదేశం కార్యకర్తల మీద కక్ష సాధింపులు కానీ, కేసులు లాంటి పనులు కానీ చేయలేదు. కందుకూరులో చంద్రబాబు సభలో తొక్కిసలాట జరిగి 8 మంది చనిపోయినప్పుడు కూడా ఆ విషయాన్ని రాజకీయ రచ్చ చేయలేదు మహేదర్ రెడ్డి. దీని మీద హడావుడి చేసి చావుల మీద రాజకీయం చేయమని తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆర్డర్లు వచ్చినా ఆయన వాటిని పాటించలేదు. సాధారణంగా ఎవరి రాజకీయ సభల్లో అయినా ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయని, వాటి మీద రాద్ధాంతం చేయనని ఆయన తేల్చి చెప్పారు. చాలా కాలంగా జగన్మోహన్ రెడ్డి తీరు మీద అసంతృప్తిగా ఉన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి కందుకూరు టికెట్ మహేదర్ రెడ్డి కన్ఫర్మ్ చేయాలంటే ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబుని, లోకేష్ని వ్యక్తిగతంగా దూషించి తన దగ్గరకు రావాలని చెప్పారట. ఇంతకుముందు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి విషయంలో కూడా ఇదే చేశారు. చంద్రబాబుని, లోకేష్ని తిడితే టికెట్ ఇస్తానని చెప్పి ఆయన ఆఫర్ ఇవ్వటం, అందుకు శ్రీనివాసరెడ్డి తిరస్కరించడం కూడా జరిగింది. ఇప్పుడు మహేదర్ రెడ్డి కూడా శ్రీనివాసరెడ్డి బాటలోనే ఉన్నారు. నియోజకవర్గంలో తిరుగులేని పట్టున్న మహేదర్ రెడ్డి తెలుగుదేశం పార్టీతో టచ్లోకి వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. సంక్రాంతి నాటికి కందుకూరు అభ్యర్థిత్వం మీద క్లారిటీ రాబోతోంది. వేమిరెడ్డి, మహేదర్ రెడ్డి తెలుగుదేశంలో చేరడం ఖాయమైతే నెల్లూరు జిల్లాలో వైసీపీ చాప్టర్ క్లోజ్ అయ్యే అవకాశాలున్నాయి. Like, share and subscribe to Rajaniti channel.